యాహ్! అప్పటికి పెళ్లవ్వలేదు. దెన్ ఐ మూవ్ టు ద యూకే. యాహ్! ఎప్పుడు మన ప్రాపర్ ఎక్కడ? వరంగల్ అన్న. వరంగల్. ఓకే. ఓకే. హర్షది గూడా వరంగలేనా? లేదు కరీంనగర్. కరీంనగర్ గదా! అదే ఆ యాస అంతా అవును. ఆహ్, వచ్చినాయాయే పోయినాయాయే అంటా ఉంటాడు గదా! వీడియోలో. అవును. అవును. ఆహ్, చాలా చాలా బావుంటాయి యాక్చువల్‌గా. సో, ఓకే. ఎయ్ సారీ అబౌట్ ద ఫాదర్. అండ్ సింగిల్ మదర్. నాకు తెలిసి నీ కోర్ వాల్యూస్ అన్నీ అక్కడ మీ మదర్ దగ్గర నుంచి వచ్చుంటాయి. యాహ్! ఇంకోటి బాసర ట్రిపుల్ ఐటీ గదా! నువ్వన్నది. మీ అవును. జూనియర్ ఒకాయన రీచ్ ఔట్ అయ్యాడు. అవును. ఆ! మిమ్మల్నా? ఓహ్! నైస్. నైస్. ఆయన దగ్గర నుంచి ఒక క్వెషన్ గూడా ఉన్నది. అడుగుతా తర్వాత. బట్ ఓకే. సో, నీకు ఎ ఎక్కడ ఏం చేసినావు? సీఎస్‌సి చేసినావా? కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ చేసినావా? సైన్స్ అన్న కంప్యూటర్ బ్యాచిలర్. సైన్స్. ఎమ్మటే క్యాంపస్ ప్లేస్‌మెంట్ వచ్చిందా ఐబీఎంలో? లేదు. మేము ఫస్ట్ బ్యాచ్ ట్రిపుల్ ఐటీ బాసర్‌లో. సో, మాకు ప్లేస్‌మెంట్స్ చాలా తక్కువ. సో, ఆఫ్ క్యాంపసే ఐ సెక్యూర్డ్ ఎ జాబ్. ఓకే. ఎట్లా ఇంటర్వ్యూలకెళ్ళి ఆ! వాక్-ఇన్స్ అవి పూల్ డ్రైవ్స్ జరుగుతాయి గదన్న! అక్కడ వి ఓకే. అటెండెడ్ లాట్ ఆఫ్ థింగ్స్. పూల్ డ్రైవ్‌లోనే అనుకుంటా. ఇన్ వన్ ఆఫ్ ద హైదరాబాద్ కాలేజెస్ యూనివర్సిటీ ఉంది. అక్కడే హ్మ్. ఐ గాట్ ఇట్స్ ఇట్స్ నాట్ ఎ డ్రీమ్ అన్న. ఇట్ వాజంట్ ఎ డ్రీమ్. ఇట్స్ జస్ట్ రాండమ్‌గా జరిగిపోయింది. సో, హర్ష హాడ్ దిస్ డ్రీమ్. హర్ష ఈస్ ద ఓన్లీ సన్ టు మై ఇన్-లాస్. అండ్ హీస్ ఫ్యామిలీ అంటే ఇంకా రిలేటివ్స్ ఆహ్, దే ఆల్ డిపెండెంట్ ఆన్ హిమ్. అంటే ఫుల్లీ గాదు. వాళ్ళు వర్క్ చేసుకుంటారు. బట్ హీ వాంటెడ్ దెమ్ టు హావ్ ఎ గుడ్ లైఫ్ అన్నమాట. హర్ష సర్కమ్‌స్టాన్సెస్ చాలా డిఫరెంట్‌గుంటాయి. సో, వాళ్ళని ఇక్కడ ఇండియాలో వచ్చే సాలరీతో మంచిగా చూసుకోలేనని హీ గాట్ దట్ ఐడియా ఐ హావ్ టు మూవ్ టు ద అబ్రాడ్ అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ కెనాట్ అఫోర్డ్ టు మూవ్ టు ద అబ్రాడ్ యాస్ వెల్. సో, అట్లా స్టార్ట్ చేశాడు. అండ్ నాకు ఐబీఎంలో వర్క్ చేసినప్పుడు ఐ వాజ్ మంచిగా సాలరీ వస్తుండే. వెరీ గుడ్ సాలరీ. తర్వాత ఆహ్, ఐ దెన్ he shared that idea with me and then I felt like okay, I will go with him. It's just a very simple నార్మల్‌గా తీసుకున్న డెసిషన్ అన్న. ఇట్ వాస్ నాట్ ఎ డ్రీమ్ థింగ్. ఓకే. సో, నువ్వు ఫస్ట్ యూకే వచ్చి తర్వాత హర్ష లేదు. వి బోత్ స్టార్టెడ్ ఎ ప్రాసెస్ టుగెదర్. ఇద్దరం కలిసే వచ్చాం. ఇద్దరు స్టూడెంట్స్ లాగా వచ్చారా? ఇద్దరం స్టూడెంట్స్ లాగొచ్చాం. ఓకే. సో, టాపిక్ ఇక్కడే ఉంది కాబట్టి లెట్ మీ ఆస్క్ యూ. ఈ హర్ష ఎక్కడ కలిసాడసలు నీకు? ట్రిపుల్ ఐటీలో అన్న బాసర్‌లో. మొన్న నీ ఫోటో చూసాను. 'దిస్ ఈస్ వేర్ హి ప్రపోజ్డ్ టు మీ' అని చెప్పేసి యాహ్! ఒకటి స్టోరీలో పెట్టినట్టున్నావు. అవును. ఆహ్, యాహ్! చాలా నోస్టాల్జిక్‌గా బావుంది అది ఫోటో. ఆహ్, ఓకే. సో, బాసర్‌లో కలిసాడు. అప్పుడే మీరు యూ డిసైడెడ్ టు స్టే టుగెదర్. అవునన్నా. ఇది కొంచెం కామెడీగుంటది. ఐ టుక్ 1 ఇయర్ టు యాక్సెప్ట్ హిమ్ బికాజ్ ఐ వాస్ దట్ గర్ల్. ఎట్లా అంటే అప్పట్లో 90స్ కిడ్స్ ఎట్లా ఉంటారన్న యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి. సో, ఐ హావ్ టు టేక్ టైమ్ అని చెప్పేసి ఐ టుక్ 1 ఇయర్ ఆఫ్ టైమ్ అండ్ దెన్ ఐ సెడ్ యెస్ టు హిమ్. సో, వెన్ ఐ సెడ్ యెస్ ఇట్స్ ఫరెవర్ అన్నట్టే ఉండే. 1 ఇయర్ వరకు ఎంట పడతానే ఉన్నాడా? ఆ! బ బస్ ఆల్రెడీ లవ్. స్టాప్‌లోకి రావడము, బస్ స్టాప్‌కెళ్ళేటప్పుడు ఎనకాల నుంచి రావడము. ఆ! ఆ! అవునక్క. ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాడు వచ్చి వరంగల్‌లో. బాసర మాకు 6 అవర్సు. కరీంనగర్ ఓకే. 4 అవర్సు. ఆయన హ్మ్. కరీంనగర్‌లో దిగాలి. బట్ ఈ హాస్ ఓకే. ఈ ట్రావెల్ చేసి వరంగల్ ట్రావెల్ చేసి నన్ను ఇంకో 2 ఇయర్స్ ఆగాల్సింది. బాడీగార్డ్ లాగా మంచిగుండేవాడు. ఇంక ఓవర్ అయిపోయేది. అప్పుడే ఛీ! అమ్మ ఈయననే ఎళ్ళిపోయేవాడు. నో, ఐ లైక్ హిమ్. ఐ మీన్ నేను చాలా వీడియోస్ చూసాను గదా! నేను రియల్‌గా ఎప్పుడు మాట్లాడలేదు. బట్ యాహ్! ఆహ్, మంచి ఇన్నోసెంట్‌గా మంచిగా ఉన్నాడు. రియల్లీ లైక్ హిమ్. యాహ్! యాహ్! ఆహ్, సో, ఓకే. యూకే వచ్చారు. యూకే స్టూడెంట్ వీసా ప్రాసెస్ చేసుకొని యూకే వచ్చారు. ఎలా ఉంది యూకే వచ్చినంక? ఆ! దట్స్ వెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అన్న. యూకే వచ్చిన తర్వాతకి మేమొచ్చింది ఫిబ్రవరిలో. నాకు సైనస్ ఉంది. వెదర్ ఒక ఫ్యాక్టర్ అయితే వి హావ్ ఓన్లీ 18 మంత్స్ ఆఫ్ వీసా. ఇప్పుడు పీఎస్‌డబ్ల్యూ 2 ఇయర్స్ చేశారు గదా! అట్లా గాదు. మాకప్పుడు ఓన్లీ 18 మంత్సే వీసా ఉండేది. ఆహ్, సో, వి హావ్ టు ఫినిష్ ద డిగ్రీ, గెట్ ద మాస్టర్స్ అండ్ గెట్ ఎ జాబ్. స్పాన్సర్‌షిప్ జాబ్ రావాల్సిందుండే. దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్.